ఏ మాటకి ఆ మాటకి చెప్పుకోవాలే కానీ ఫస్ట్ టైం ఒక బాడీ గార్డెన్ చూస్తే అబ్బా భలే ఉన్నాడు బాబు అని నాకైతే అనిపించింది. లిటరల్లీ ఒక్కొక్కరిని అయితే ఇలా కరివేపాకు ఇట్లా మనం కూరలోంచి తీసి ఇట్లా పక్కన పడేస్తాం, అలా పడేస్తున్నాడు ఈజీగా. ఎవరనుకుంటున్నాను రామ్ చరణ్ బాడీ గార్డ్ ఒక 4-5 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఏనే హల్చల్ అవుతున్నాడు. అసలు ఆయనకి ఒక రోజుకి 2 లక్షల నుంచి 4 లక్షలు అంటే ఇది విన్న తర్వాత అయితే నేను ఇంకా షాక్ అయ్యాను. అరే ఏంట్రా బాబు, మనం నెలలు జాబులు చేసినా అంత సంపాదించలేకపోతున్నాము, రోజుకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పోరు బాబోయ్ అనుకున్నాను. అది బాడీ గార్డ్కి ఈ రేంజ్లో ఉన్నాడంటే తను చూడటానికి చాలా హైట్ పర్సనాలిటీ ఇట్లా దిట్టంగా ఉన్నాడనమాట. ఎవరన్నా అసలు రామ్ చరణ్ వైపు చూస్తేనే అక్కడి నుంచి ఉరికి వచ్చి లాక్కొని ఇట్లా ఇచ్చి వెళ్ళిపోతున్నాడు అనమాట. అలా ఉన్నాడు. అసలుకి మీరు తన్ని చూసే ఉంటారు కదా, చూసిన తర్వాత మీకేమనిపించింది? మనకైతే తినడానికి మెతుకులేదులే కానీ మీసాలకి సంపంగి నూనె అనే సామెత ఉంది చూడు. అసలు మనకైతే తినడానికే తిండి లేక కొంతమంది ఏడుస్తుంటే వాళ్ళేమో ఉన్నోళ్ళు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అది హీరోలు కాబట్టి ఫ్యాన్స్ నుంచో బయట క్రౌడ్ నుంచో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రకంగా చేస్తారు. సో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం చేసినా ఏం కాదు, మనకంటే లేదు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని చూసి చూడటం తప్ప ఇంకా అంత పెంచితే మనం ఏం చేయలేము. మనం 3 లక్షలు 4 లక్షలు పెట్టుకొని మనకి రోజుకి ఒక బాడీ గార్డ్ పెట్టుకునేంత స్తోమత స్థాయిలో మనం అయితే లేము. ఆ స్టేజ్కి వెళ్తే హ్యాపీనే, కానీ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇంకో జన్మ ఎత్తాలేము. సో అది మ్యాటర్. ఏమంటారు రామ్ చరణ్ బాడీ గార్డ్ గురించి? మీరేమనుకుంటున్నారు? ఒక్క ముక్కలో ఒక కామెంట్ చేయండి.